ఈ దేశాల్లో టికెట్లు, ఛార్జీలు లేకుండా ఎంత దూరమైనా ట్రావెల్ చేయవచ్చు. ట్రాఫిక్ జామ్లను తగ్గించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజలకు మేలు చేసేందుకు ఇలాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. 2025 నాటికి ప్రపంచంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా అందిస్తున్న దేశాల గురించి తెలుసుకుందాం. ఒక మాటలో చెప్పాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేయడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఎక్కువ మంది కార్డులు యూజ్ చేయరు. దీంతో పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి అందుతుంది. కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వాలు పన్నులు లేదా ఇతర వనరుల ద్వారా దీనికి ఫండ్స్ సమకూరుస్తాయి. దీన్ని సంతోషకరమైన, ఆరోగ్యకరమైన నగరాలను సృష్టించేందుకు పెట్టుబడిగా చూస్తాయి. లక్సెంబర్గ్ యూరోపియన్ కంట్రీ 2020లో దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితమని పేర్కొంది. ప్రజా రవాణాను పూర్తిగా ఉచితంగా అందించే మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. బస్సులు, రైళ్లు, ట్రామ్లు అన్నింట్లో ఎలాంటి ఖర్చు లేకుండా ట్రావెల్ చేయవచ్చు. పర్యాటకులతో సహా అందరికీ ఉచితం. ఈ చిన్న దేశం సుమారు 6,60,000 మందికి నిలయం. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడటానికి గ్రీన్ ట్రావెల్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి రైళ్లలో ఫ్రీ బైక్ స్పాట్లతో అదనపు ప్రోత్సాహకాలు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణికుల సంఖ్య 20% పెరిగింది. ఎస్టోనియాలో రాజధాని టాలిన్ 2013 నుంచి నివాసితులకు ఉచిత ప్రజా రవాణాను అందిస్తోంది. మీరు రిజిస్టర్ చేసుకుంటే బస్సులు, ట్రాలీ బస్సులు, రైళ్లు అన్నింట్లో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. స్థానికులుగా సైనప్ చేసుకోవడానికి, రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడానికి ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి అదనపు పన్ను రూపంలో 38 మిలియన్ యూరోలకు పైగా లభించింది. పర్యాటకులు తక్కువ మొత్తంలో ఛార్జీ పే చేయాల్సి ఉంటుంది. కానీ స్థానికులకు మనీ సేవ్ అవుతుంది. ఉచిత రైళ్లు సమాజాన్ని ఎలా మారుస్తాయో ఎస్టోనియా చేసి చూపించింది. కెనడాలో చామ్లీ చుట్టూ ఉన్న పట్టణాలు 2012 నుంచి స్థానికులకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితం. ఇది రోడ్డు రద్దీ, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గిస్తుంది. అన్ని ప్రాంతాలలో కాలుష్యం తగ్గిస్తుంది. పచ్చదనం పెరగడానికి కారణమవుతుంది. రోజువారీ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. రొమేనియన్ నగరాలైన క్లూజ్, నపోకాలో ప్రతి శుక్రవారం ప్రజా రవాణా ఉచితం. నివాసితులు, సందర్శకులు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా బస్సులు, రైళ్లు, ట్రామ్లను ఉపయోగించవచ్చు. ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించమని ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. కారు వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రీ యూనివర్సిటీ విద్యార్థులందరూ దేశవ్యాప్తంగా ఉచితంగా ట్రావెల్ చేయవచ్చు.